ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. ఆ 3 నెలలు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అంటారు? బేసిక్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి కేర్ అంటే దూర ప్రయాణాలు చేయొద్దు. ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే. ఆఫీస్కి వెళ్తేనే కాలక్షేపం అవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఇంకా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఖాళీగా ఉంటే నాజియా డబల్ అవుతుంది. సో దినచర్యలు చేసుకునే వాళ్ళు చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు. మెట్లెక్కే వాళ్ళు మెట్లెక్కచ్చు. ఓన్లీ ప్రయాణాల వరకు దూర ప్రయాణాలు చేయొద్దు. ఈ మధ్య కాలంలో కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ అయితేనేమి, రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితేనేమి, స్థూలకాయ సమస్యలు అయితేనేమి, పీసీఓడి లాంటి సమస్యలతో ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైనా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే, లేకపోతే మీరు కాంట్రసెప్షన్ వాడట్లేదంటే ఫాలిక్ యాసిడ్ ఖచ్చితంగా తీసుకోండి. మంచి ఫాలిక్ యాసిడ్ తీసుకుంటే మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. హెల్దీ ప్రెగ్నెన్సీ దాన్ని నిలుపుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీక్ ప్రెగ్నెన్సీస్ ఉండి స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ బాగలేకపోతేనే అవి బ్లీడ్ అవ్వడము, ఇరిటేట్ చేయడము, బెడ్ రెస్ట్లకు దారి తీయడము, ఇలా ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి. అదర్వైజ్ హెల్దీ ప్రెగ్నెన్సీస్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఎక్సెప్ట్ ఫర్ లాంగ్ జర్నీ ట్రావెల్ అండ్ ఆల్ దట్. ఓకే. సో ఫస్ట్ ట్రైమిస్టర్ వామిటింగ్ సెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంటి చిట్కాలు ఉంటాయి. అల్లం మురబ్బా అని మన బస్ స్టాండ్లలో దొరికేది ఒకప్పుడు. అలాంటిది ఇంట్లో అయినా చేసుకొని తినొచ్చు. అల్లంతో కషాయం లాంటిది, టీ లాంటిది కూడా చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి పులుపు తినాలనిపించే లైట్గా పులుపు తీసుకోవచ్చు. స్మెల్స్ పడకపోతే వాళ్ళు ఏదైనా హోమ్ రెమెడీస్ని ఫాలో చేయాలి. యాసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే జీరా వాటరు, లేకపోతే జీలకర్రతో మరగబెట్టిన నీళ్ళైనా, లేకపోతే ధనియాలతో మరగబెట్టిన నీళ్ళైనా తీసుకోవచ్చు. డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కొంచెం సోంపు తినొచ్చు. ఇలా ఎన్నో రకాల చిట్కాలు మన కిచెన్లోనే ఉంటాయి. అవి పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళవి కూడా బ్రెయిన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీ చూసి లో రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా హై రిస్క్ జాగ్రత్తలు చెప్తున్నారు. అవునవును. బెడ్ రెస్ట్ అని చెప్తారు, ఎందుకో తెలియదు. కింద కూర్చోద్దని చెప్తారు, ఎందుకో తెలియదు. మెట్లెక్కొద్దని చెప్తారు, ఎందుకో తెలియదు. సో ఇలాగా కొన్ని అనుకోకుండా ఉండేవి బాగా యాడ్ అయిపోతున్నాయి సిస్టంలో. మరి వాళ్ళు ఎవరైనా వస్తే నేను చెప్తాను, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంటి పనులు చేసుకున్నారు కదమ్మా అంటే, బోలెడు పనులు చేసుకున్నాను, మీ అమ్మాయితో చేయించవచ్చు కదా అంటే, అబ్బే ఏం చేయదండి, చేపించాలి కదమ్మా, మరి పిల్లల్ని ఎట్లా చూసుకుంటానంటే, మా అమ్మ చూసుకుంటుందండి, మరి నువ్వెందుకమ్మా కనడం. అంతే. సో ఇంటి పని నిజంగా అదొక వరం ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఎందుకంటే దాంట్లో మనం తిన్న ఆహారానికి న్యాయం చేయగలుగుతాము. మనము ఏదైనా రెడీమేడ్గా తెచ్చేసుకుని తిన్నామనుకో, అది మనకి ఎక్స్ట్రా క్యాలరీసే. అవును. మీరు పూర్ణం బూర్లు అయితేనేమి, లేకపోతే పులిహోర అయితేనేమి ఇంట్లో తయారు చేసుకుని తినండి. దాంట్లో పడ్డ శ్రమకి మీరు తినే హక్కు ఆటోమేటిక్గా పొందుతారు. వేరే వాళ్ళు చేసింది మీరు తిన్నారనుకో, మీరు లావ్ అవుతారు. సో ఎప్పుడైనా ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ నుంచి కనుక మీరు మీ పనులు మీరు చేసుకోగలిగితే, మీ ఇంటి పనులు మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాంప్లిమెంటరీగా ఆరోగ్యం కూడా వస్తుంది. మీ పిల్లలకి మీరు పని చేస్తూ కనిపిస్తారు. అలాగే వాళ్ళు కూడా పని చేయాలని అనుకుంటారు. అవును. పని చేయకుండా ఉండే వాళ్ళని చూస్తే ఎవరికి వాళ్ళ లైఫ్లో బాగుపడాలి, వాళ్ళ లైఫ్లో పైకి రావాలనే ఆలోచన కూడా రాదు. ఓకే. సో వాళ్ళు ఫ్రీ వర్క్, ఫ్రీ మనీ, ఫ్రీ థాట్లో ఉంటారు. సో అది అగేన్స్ట్ నేచర్. మీ మదర్ మీ పని చేస్తూ కనిపించింది, మీరు కూడా ఏదో ఒక పని చేస్తూ మీ పిల్లలకు కనిపిస్తే వాళ్ళు కూడా ఏదో పని చేస్తూ బతుకుతారు. ఓకే. అది మనం నేర్పాల్సిన మొదటి కర్తవ్యం, ధర్మం. నిజమే మ్యామ్. ఫస్ట్ 3 నెలలు ఎంతైతే ఇంపార్టెంటో డెలివరీకి లాస్ట్ చివరి నెల ఏదైతుందో అది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫుడ్ విషయానికి వస్తే ఇంకా టెన్షన్ మొదలైపోతుంది, డెలివరీ టైం దగ్గరకు వస్తుంది అని చెప్పి ఫుడ్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది మ్యామ్ ఆ టైంలో? లాస్ట్ 3 months ఎవరికైనా ప్రెగ్నెన్సీలో అన్నిటికంటే క్రూషియల్ టైం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి చెప్తున్నాను, వాళ్ళకి ఎక్కువగా బేబీ వెయిట్ పెరిగేది లాస్ట్ 3 months. సో
వాళ్ళ గ్రోత్ స్కాన్కి అనుగుణంగా వాళ్ళు ఆహారం తీసుకోవాలి. గ్రోత్ స్కాన్లో నార్మల్ వచ్చింది వెయిట్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారం పౌష్టిక విలువలు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు మీరు అలాగే మెయింటైన్ చేసుకోవాలి. గ్రోత్ స్కాన్లో వెయిట్ తక్కువ వచ్చిందనుకో దానికి అనుగుణంగా ప్రోటీన్ పెంచాలి, కార్బోహైడ్రేట్స్కి ప్రోటీన్ పెంచాలి. ఒకవేళ గ్రోత్ స్కాన్లో వెయిట్ ఎక్కువ వచ్చిందనుకో మీరు తీసుకునే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ పెంచుకోవాలి. ఓకే, ఇలాగే మీరు యాక్టివిటీ పెంచుకోవాలి. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పొట్ట హెవీగా అయిపోయేసరికి నడవాలన్నా కూర్చోవాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది. కానీ ఇదే టైంలో మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే కింద కూర్చొని బటర్ఫ్లై స్క్వాట్స్ అన్నా లేకపోతే లంజెస్ అన్నా లేకపోతే కొంచెం మెట్లెక్కడం అన్నా దిగడం అన్నా ఇంటి పనులు చేసుకోవడం అన్నా లేకపోతే బట్టలు మడత పెట్టడమా లేకపోతే కొంచెం క్లీనింగ్ స్వీపింగ్ మాపింగ్ లాంటివి ఏదన్నా చేసుకుంటూ ఉంటే మీ పెల్విక్ ఫ్లోర్కి కరెక్ట్ ఎక్సర్సైజ్ అయ్యి నార్మల్ డెలివరీ బెటర్గా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ 3 monthsలో మీరు మంచి ఫ్లెక్సిబుల్గా యాక్టివ్గా వర్క్ చేసినట్టు అయితే డెలివరీ ఎలాగో సులువుగా అవుతుంది. డెలివరీ తర్వాత కూడా బేబీకి సంబంధించిన పనులన్నీ ఇలాంటివే ఉంటాయి. కూర్చోవడం, గంటలు ఫీడింగ్ ఇవ్వడం ఉంటుంది. ఎండ్యూరెన్స్, ఈ మజిల్స్ గట్టిగా ఉంటే బేబీని క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మీరు బేబీకి స్నానం చేయించాలన్నా కానీ బట్టలు మార్చాలన్నా కానీ డైపర్స్ మార్చాలన్నా కానీ ఏది చేయాలన్నా బేబీ బట్టలు క్లీన్ చేసుకోవాలన్నా కానీ లేకపోతే పెరిగే పిల్లలకి వంట చేసి ఫుడ్ పెట్టాలన్నా తినిపియాలన్నా కూడా ఆ ఓర్పు సహనం మీకు తోడవుతుంది. మీ పనులు ఎవ్వరు చేసినా మీరు మీ పనులు చేసుకోకపోయినా మీరు ఒక అన్ప్రిపేర్డ్ మదర్ కింద డెలివరీ అయినా ఏదో రకంగా నాలాంటిది ఏదన్నా దొరికిందనుకో డెలివరీ చేసేస్తుంది, నార్మల్ డెలివరీ చేస్తుంది. చేసిన తర్వాత ఏంటి పరిస్థితి? అప్పుడు ఎవరో ఒక సపోర్ట్ ఉండాల్సింది. తర్వాత సపోర్ట్ వాళ్ళు పై పనులు చేస్తారమ్మా, నువ్వు పిల్లకి ఫీడింగ్ ఇవ్వాలి కదా. అవునవును, ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వమంటే నా చైన్ వస్తుంది నేను ఇవ్వనంటున్నారు, మరి దానికి ఏంటి సమాధానం? నా చైన్ వస్తుంది అంటున్నారు, ఎందుకంటే ఆ చేత్తో ఏ పనులు చేసింది లేదు, ఓ పచ్చళ్ళు పెట్టింది లేదు, వడియాలు చేసింది లేదు, జంతికలు చేసింది లేదు, ఏమీ చేసింది లేదు. అవును. సో ఆ హ్యాండ్స్కి బలం లేదు. మరి బలం లేనప్పుడు బేబీ కేర్ ఎట్లా చేస్తారు? నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఏ యాక్టివిటీస్ నేర్పించినా ఎంత యోగా నేర్పించినా కూడా మీ అప్పర్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. లోవర్ బాడీ ఇస్ ఫర్ డెలివరీ, అబ్డామిన్ ఇస్ ఫర్ గివింగ్ ప్రెషర్, అప్పర్ బాడీ ఇస్ ఫర్ స్ట్రెంగ్త్. సో మీ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలో అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ అంతే ఉండాలి. అవి మీరు రోజు చేసే పనులతో వస్తుంది. అలాంటి పనులు కనుక మీరు చేసినట్టు అయితే బేబీ కేర్ సులువుగా ఉంటుంది. బేబీ కేర్ సులువైనప్పుడే మీరు మదర్హుడ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ బాధ్యతని మీరు నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ సుఖం అనేది తెలుస్తుంది. అవును. లేకపోతే ఇమోషనల్ అప్సెట్, పోస్ట్పార్టమ్ డిప్రెషన్, ఫీడింగ్ ఇవ్వలేనన్న గిల్ట్, బేబీ కేర్ చేసుకోలేకపోతున్నానన్న ఫీలింగ్ వాళ్ళని బేబీ నుంచి డిటాచ్ చేస్తుంది. సో ఆ అటాచ్మెంట్స్ లేకుండా డిటాచ్మెంట్స్ అవుతున్నాయి. డిటాచ్మెంట్స్ అయినప్పుడు వాళ్ళ ఇంటిలో వాళ్ళందరికీ డిఫరెంట్గా కనిపిస్తారు. నువ్వు చూసుకోలేవా అంటారు. తను చూసుకోలేకుండా తయారు చేసిందే నువ్వు. ఎందుకంటే తనకి పనులు ఇవ్వకుండా, ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, ప్రెగ్నెంట్ అవగానే అమ్మగారింటికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారో కూడా తెలియదు. అక్కడ వెళ్ళి కూర్చున్న దగ్గరికే మంచినీళ్ళు, కూర్చున్న దగ్గరికే పాలు లీటర్లు, కూర్చున్న దగ్గరికే ఫుడ్, అసలు ఎటువంటి యాక్టివిటీ చేయనివ్వట్లేదు. సో అలా వెళ్ళిన వాళ్ళకి అలా చేయకుండా ఉన్న దానికి హెల్ప్ చేసిన మదర్సే అన్నిటికంటే బ్యాడ్. సో మీ పిల్లలకి మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే మీరు మీ ఇంట్లోనే ఉండి ఆ అమ్మాయి పనిచేస్తుందా లేదా మానిటర్ చేసుకుంటే పిల్ల సుఖంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, పనులు చేసుకుంటే బిడ్డను కూడా చూసుకోగలుగుతుంది. మీరు మీ మాతృత్వం ఎంజాయ్ చేశారు కదా, పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ, అలాగే మీ పిల్లలు కూడా తయారవ్వాలి. అంతేగాని ప్రెగ్నెంట్ అవగానే మా అమ్మాయి చేసుకోలేదు, నేను మా ఇంటికి తీసుకెళ్తా, బాబు వాంతులు వస్తున్నాయి, వీక్ అయిపోతుంది తీసుకెళ్తాను, ఇదే పిల్ల ఏమో 70 కిలోలు ఉంటుంది, 4 కిలోలు తగ్గలేదా వామిటింగ్ వస్తే? 7 కిలోలు కూడా తగ్గినా నష్టం లేదు. అస్సలు వెయిట్ తగ్గనివ్వరు,
క్వింటల్ క్వింటల్ వెయిట్ పెరుగుతూ ఉంటే వీళ్ళకి అదేం పరమానందము. అవునవును. 20 కిలోలు 30 కిలోలు పెంచుతారు. అసలు అదంతా కరెక్ట్ కాదు. హయ్యర్ వెయిట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరగాల్సిన అవసరం లేదు. మదర్స్ కొంచెం వాళ్ళని వాళ్ళు కంట్రోల్ అయితే, ఈ మధ్య మదర్ ఇన్ లాస్ కూడా అట్లాగే తయారయ్యారు. వాళ్ళకి వాళ్ళ పిల్లలు నెక్స్ట్ ప్రోజని వస్తుందని అంటే వీళ్ళకి రెస్ట్ ఇచ్చేయడం. అవును. అది చాలా చాలా రాంగ్. ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన కారణాలు కొన్నే ఉంటాయి. వీళ్ళ బిహేవియర్ చూసి ఇప్పుడు మా ఆబ్స్టెట్రిషియన్స్ కూడా వాళ్ళేమనుకుంటారేమో అనేసి వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నారు. ఓకే. అవునమ్మా రెస్ట్ ఇవ్వండి, అవునమ్మా బెడ్ రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇంకో లైన్ అసలు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు కదా. లేకపోతే సో వాళ్ళు కూడా తానా అంటే తందానా అంటున్నారు. అవి ఇంకా బ్యాడ్గా అవుతున్నారు. ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుంది బేబీ, సెక్షన్స్కి లీడ్ అవుతున్నాయి. సో నేను మట్టుకు నా దగ్గర మీరు చూసుంటారు అక్కడ నో ట్రావెలింగ్, నో వర్క్ ఫ్రమ్ హోమ్, ఎటువంటి లెటర్స్ ఇవ్వను, మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిందే, హోమ్ టౌన్కి ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఉండదు. సో అలా నేను పెట్టాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అనవసరంగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. తర్వాత నాకే ప్రాబ్లము, వాళ్ళకి ఫ్యూచర్ ప్రాబ్లం. ఫ్యూచర్ వాళ్ళకి కనిపించదు కదా, కానీ నాకు కనిపిస్తుంది వాళ్ళ ఫ్యూచర్. సో నేను ఎంత వీలైతే అంతగా రెస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నాను. చాలామంది వింటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక 15-20 నిమిషాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. సో పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను, ప్రేమ ఉండొచ్చమ్మా, కానీ ప్రేమ వేరు, హెల్త్ వేరు. ప్రేమ ఉంటే మీరు డబ్బు రూపాన ఆమెకి ఏదైనా ఇవ్వండి, వస్తువు రూపాన ఏదైనా ఇవ్వండి, అంతేకాని లడ్డూలు, ప్రేమతో సున్నుండ్లు, బెల్లం లడ్లు అలాంటివన్నీ చేసి పంపించొద్దు. పంపిస్తే ఆమె ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 80% ఉంది డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. బికాస్ ఒకప్పుడంతా 35-40 కేజీస్తో ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూపించండి, 100లో ఒక్కరు కూడా ఉండట్లేదు అలా. అందరూ 65, 70, 75. ఈ 65 to 75 బ్రాకెట్ ఎక్కువ ఉంది. 75 నుంచి 120 బ్రాకెట్ కూడా 30% ఉన్నారు. 35 నుంచి 45 కేజీస్ బ్రాకెట్ 2% అయ్యారు. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ గురించే చెప్తాను. ఊళ్ళల్లో కూడా కార్బోహైడ్రేట్స్, రైస్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, పండుతోంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ తిని వెయిట్ వస్తుంది. పీసీఓడి సమస్యలు వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళు చూడట్లేదు, కనిపిస్తున్నాయి కానీ చూడట్లేదు. ఏ తల్లి అయినా కానీ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక 35-40 కేజీస్ ఉన్నప్పుడు నువ్వెందుకు వెయిట్ పెరుగుతున్నావు ఇలాగా అని కూతుర్ని అడుగుతోందా? లేదు. కనీసం కూతురికి వంట నేర్పిస్తోందా? మరి వంట నేర్పించినప్పుడు నువ్వు ఎలా బతకాలో చెప్పలేనప్పుడు, బయట ఫుడ్ తింటున్నప్పుడు వారానికి ఒక్కసారికి మించి నువ్వు తినొద్దు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఎలా ఉంటుంది? ఉండదు. అది ఆలోచించాలి కదా వాళ్ళు. అవును మ్యామ్. సో హోమ్ కుకింగ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ షుడ్ హ్యాపెన్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దగా అయ్యేంత వరకు ఇంట్లో వంట అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి రావాలి, వాళ్ళు స్వయం కృషి చేసి వండుకోగలగాలి. వేరే వాళ్ళు వండింది తింటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. వాళ్ళు క్వాలిటీగా ఫుడ్ తింటున్నారని నమ్మకం ఉండదు. మనం వంట చేసుకుంటే మనము ఆర్గానిక్ కొనుక్కోవచ్చు, నీట్గా కడుక్కోవచ్చు, పద్ధతిగా వండుకోవచ్చు. ఎంత నూనె పడుతుంది, ఎంత తింటున్నామో ఉంటుంది. మనం క్యాలరీస్ బర్న్ చేస్తాం కాబట్టి మనం తిన్నదానికి మనం లావ్ అవ్వం, ఆరోగ్యంగా ఉంటాం. క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. వండే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ తిన్నారు చూడండి. అవును మ్యామ్. ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టం తెలుసు. వండని వాళ్ళు, హోటల్లో వెళ్ళిన వాళ్ళు అడ్డదిడ్డంగా తింటారు. వాళ్ళు లావ్ అవుతారు. స్థూలకాయ సమస్యలతో పాటు వచ్చే బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, ఫర్టిలిటీ సమస్యలు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇంట్లో పేరెంట్సే చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళని రెస్ట్రిక్షన్లో పెట్టాల్సిందే.